ప్రభు వద్దకు సమీపించి ఉన్నాం. प्रभु का मेज के निकट में आए। కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. तो परमेश्वर हमारे बीच में है। ఆయన శరీరం రక్తం మన మధ్య ఉండగా उनका लहू और उनका शरीर हमारे बीच में है। ఆయన ప్రేమించిన వారు, जो उनको प्रेम करते हैं, ఆయనను సేవించిన వారు जो उनका सेवा करते हैं। లోకంలో जो इस संसार में అనేక మనుషుల మధ్య మనం ఉన్నాం. बहुत सारे लोगों के बीच में हम हैं। మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ हम अपने आप में सावधानी बरतते हुए ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాలని तो प्रभु के विषय में हम बहुत विश्वास योग्य रहना దేవుడు కోరుతున్నాడు. प्रभु चाहता है। దేవుని వాక్యము परमेश्वर के वचन में బలవర్తమానం కొరకై मेज का संदेश के लिए లూకాసు సువార్త 19వ అధ్యాయం लूका सुसमाचार 19 अध्याय మొదటి నుండి 10 వచనాలు. 1 से लेके 10 वचन तक మొదటిగా నేను చదువుతాను, తర్వాత సహోదరుడు. पहले भाई पढ़ेंगे। ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు నేను చదువుతాను, తర్వాత సహోదరుడు చదవచ్చు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. वो यरीको के प्रवेश करके वहाँ से जा रहा था। ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు वह जक्कई नामक एक मनुष्य था जो चुंगी लेने वाला और सरदार का धनी था। యేసు ఎవరైనా చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. वह यीशु को देखना चाहता था पर वो कौन सा है इसे परंतु वो भीड़ के कारण देख नहीं सकता था क्योंकि वह नाटा था। అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. तब उसने उसको देखने के लिए वो आगे दौड़कर एक गुलेर के पेड़ पर चढ़ गया और क्योंकि यीशु उस मार्ग से आने वाला था। యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, जब यीशु उस जगह पे पहुंच गया तो उसे ऊपर दृष्टि करके उसे देखकर कहा, हे जक्कया हट झट कर उतर के आ क्योंकि आज मैं तेरे घर पे रहने का अवश्य हूँ। అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునెను. वो तो तुरंत उतर के आनंद से उसे अपने घर ले गया। అందరూ అది చూచి ఈయన పాపిన మనుషుని మీద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. यह देख कर सब लोग कुड़कुड़ कर कहने लगे कि वो तो एक पापी मनुष्य के यहाँ जा उतरा है। జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేని నేను తీసుకుని నీడలా అతనికి 4 గంతులు మరలా చెల్లింతులని ప్రభువుతో చెప్పాను. जक्कई ने खड़ा होकर प्रभु से कहा, ये प्रभु देख, मैं अपनी आधी संपत्ति कंगालों को देता हूँ और यदि मैं किसी से कुछ भी अन्याय करके लिया है वो तो मैं से 4 गुना फिर देता हूँ। అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. तब यीशु ने उसे कहा, आज इस घर में उद्धार आया है इसलिए कि यह भी अब्राहम का एक पुत्र है। నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. क्योंकि मनुष्य का पुत्र खोए हुए को ढूंढने के लिए और उन्हें उद्धार करने के लिए आया है। రెండో భాగముగా दूसरा भाग के लिए మొదటి కొరింథీ पहला कुरिन्थियों का पुस्तक 11వ అధ్యాయం 11 अध्याय 27వ వచనం నుండి 27 वचन से 30 వరకు 30 वचन तक నేను 27 నుంచి 30 వరకు నేనే చదువుతాను, తర్వాత సహోదరుడు చదువుతాడు. 27 तक 30 वचन तक। కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటగా తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. इसलिए जो कोई भी अनुचित रीति से प्रभु की रोटी खाए और उस कटोरे से पिए जो है वो प्रभु का देह और प्रभु का लहू के अपराध ठहरेगा। इसलिए मनुष्य अपने आप को जांच ले और इसी रीति से इस रोटी में भी खाए और इस कटोरे से पिए, क्योंकि जो खाते पीते समय प्रभु की देह को ना पहचाने वो इस खाने और पीने से अपने ऊपर दंड लाता है। इसी कारण तुम में बहुत से लोग निर्बल और रोगी है और बहुत से सो भी गए हैं। దేవుని సాయం కొరకే ప్రార్థన చేస్తాం. प्रभु की सहायता के लिए प्रार्थना करेंगे। ప్రేమగల తండ్రి, సమాజం ఎదుట తల వంచి
నా హృదయపూర్వకంగా నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నా. ప్రభా, ప్రాణాత్మసే జీవ శరీరంలో నీవి నా జీవితంలో నీకు సజీవ యాగముగా అప్పగించుకొని సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట నా హృదయపూర్వకంగా నేను ఆరాధించి స్తుతించి గణపరుస్తున్నాను. ప్రభువా, నమ్మకమైన తండ్రి, పాపానికి అమ్మబడిన వాడను తండ్రి, శరీర సంబంధమై పలు విధాలుగా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. తండ్రి అయిన దేవ, నేను చేసిన పాపములు నా తల కంటే ఎక్కువైనవి తండ్రి. వాటిని నేను చెప్పుట కానీ ఏ విధమైనటువంటి నా తండ్రి దేవ అంతులేనటువంటివి అంత పాపములు నా జీవితంలో కలిగి ఉంటేనే హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు ప్రభువా. అయితే నా పాపములన్నీ నా ప్రభు భద్రపరిచినాడు. నమ్మకమైన తండ్రి, పర్వతమైన పడిపోయి నాశనం అవుతుంది, కొండ తన స్థానం తప్పుతుంది, జలములు రాళ్ళను అరగదీస్తాయి. నా పాపం నా ఎదుటి నుండి తీసివేయడానికి ఏ మనుషునికి అర్హత లేదు, యోగ్యత లేదు. అయితే నా తండ్రి, నీ వాక్యంలో సెలవిచ్చిన విధముగా ప్రభా, పాపను క్షమించడానికి అధికారము కలిగిన నా దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను సృజించిన వాడే కాబట్టి నా ప్రభు నన్ను ఏమాత్రం త్రోసివేయలేదు, నన్ను దాటి వెళ్ళలేదు. ప్రభు తన దగ్గరకు వచ్చి నీ పాపను నేను తుడిచివేయుచున్నాను. ఎందుకంటే మరి నీ పాపముల చేత నన్ను ఆయాసపరిచినావు, మరి నీ దోషముల చేత నన్ను దుఃఖపెట్టినావు. ఎన్నో ప్రభు నన్ను ప్రేమించి నాతో సన్నిహితుడిగా మాట్లాడుతావచ్చు. నిజమైన నాయన, నేను ఆయాసపెట్టాను, నేను దుఃఖపెట్టాను. ఇలాంటి పాపములన్నింటినీ నీవే నీ చిత్తానుసారంగా నా పాపములన్నీ తుడిచివేయడకు ఈ లోకంలోనికి వధింపబడడానికి నా తండ్రి పశువుగా వచ్చావు, వధింపబడ్డావు కలవరి సెలవులో. తండ్రి, నా కొరకై నీ ప్రాణాన్ని సహితం బలిగా అప్పగించినావు. నిజమైన నాయన, నీ వీపు వెనుకలు నా పాపములు వేశావు. నా తండ్రి, సముద్రపు అగాధంలో పడవేశావు తండ్రి. దాని కొరకై ప్రభా తండ్రి, నీ ఎదుట ఉంచిన పాత్రను చూచినప్పుడు నా తండ్రి భరించలేకపోయా. అయితే నా ప్రభా, నా మేలు కొరకై, నా క్షేమం కొరకై ఆ పాత్రలో త్రాగి నా జీవితాన్ని బాగు చేసినావు. ప్రేమగల తండ్రి, నువ్వు పొందిన గాయాలు, దెబ్బలు, వీటన్నిటిని బట్టి నా తండ్రి నాకు స్వస్థత నువ్వు చెందించిన రక్తం ద్వారా నాకు నా తండ్రి దేవ కడిగి పవిత్రపరచబడి క్షేమం పొందుతున్నాను. తండ్రి దేవా, నీకు నేను నా తండ్రి ఇదిగో నన్ను నీకు సజీవయాగముగా సమర్పించుకొని ఆరాధిస్తున్నాను. తిరిగి నేను బల్ల కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరిచినారు. మా ఎదుట బల్ల ఉండగా, బల్ల చుట్టూ నీ పిల్లలుగా మేము ఒలివలి మొక్క వలె ఉండగా నీ వాక్యం ద్వారా మరింత ప్రేరేపణకు లోనై తండ్రి నీ కొరకై మా తండ్రి మమ్మల్ని మేము సజీవులం అనుకొని, మేము తండ్రి పిల్లలం అనుకొని, మేము దేవుని పిల్లలం అనుకొని చక్కగా నీ కొరకు లోకంలో మమ్మల్ని మేము కనపరుచుకోవాలి. సంఘంలో ఒకరికొకరు కనపరుచుకునే జీవితం మేము అట్లా జీవించడానికి సిద్ధపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖన భాగముల కొరకు ఇది అయోగ్యుడైన నీ దాసుడు నన్ను కనికరించి కొరతలేని ఆత్మతో నింపు. నా తండ్రి, నీ స్వరమే మాకు వినిపించండి. మా జీవితాలు తృప్తి పొందించుము, మా హృదయం సంతోషపరచుము. నన్నైనా నిన్ను ఎక్కువగా మేము సంతోషపరచులాగా మమ్మల్ని సిద్ధపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే సహాయం చేసి సహోదరుని బలపరిచి మహిమ పొంది వాడుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం ధనవంతులను చూస్తాం. बाइबल के पुस्तक में हम कुछ धनी लोग को हम देखते हैं. మనం గమనించినట్లయితే हम देखने से లూకా సువార్త लूक समाचार में 12వ అధ్యాయంలో 12 अध्याय में ఒక ధనవంతుడు ఉన్నాడు. वहाँ पे एक धनी है. రెండవది दूसरा 16వ అధ్యాయంలో 16 अध्याय में ఒక ధనవంతుడు ఉన్నాడు. वहाँ पे भी एक धनी है. ఇప్పుడు చదివినటువంటి 19వ అధ్యాయంలో अभी पढ़े हुए 19 अध्याय में ఒక ధనవంతుడు ఉన్నాడు. वहाँ पे एक धनी है. ముగ్గురిలో చివరి వాడే రక్షణ పొందినాడు. आखिरी में ये तीसरा ही व्यक्ति ये उद्धार पाया है. మిగతా ఇద్దరు నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. अब बाकी दो अच्छा स्थिति में नहीं है. 12వ అధ్యాయం నుండి ధనవంతునికి 12 अध्याय में उस धनवान को విస్తారమైనటువంటి స్థలం ఉంది, उनको बहुत सारे उसको संपत्ति है, పొలం ఉంది, जगह है, उसको खेत है. ఏ తరములకు తరగని పంట ఒక సంవత్సరంలో పండింది. कई पीढ़ियों तक खाने वाला उतना पूरा संपत्ति एक ही साल में उसको फसल आया है. అయితే తన పడుకొని నిద్రపోతున్నప్పుడు जब वो सोते समय में తన ప్రాణంతో ఇలా చెప్పుకుంటున్నాడు, अपने प्राण से इस तरह कह रहा है, నా ప్రాణమా ये मेरे प्राण
సంవత్సరములకు తరగని ఆస్తి నీకు పండింది. हाँ, कई दिनों आने तक उतना संपत्ति तुम पे फसल आया है। తిను, త్రాగు, సుఖించు. खाइए और मौज करे और सुख पाए। ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? क्यों वो बात कहा मानो है? తనకు పండిన పంట जो फसल उसको उगा उस साल में, మొదటి కొట్టులో సరిపోలేదు. अब कोट गया था దాన్ని ఏమంటారు, हाँ, पर पहला वो जो गोदाम में खत्म नहीं हुआ उतना भरा गया। దాన్ని పడగొట్టి बाद में उसको तोड़ के ఎక్కువ పెద్ద కొట్లు కట్టించినాడు. बहुत बड़ा गोदाम बनाया। దాంట్లో తన ధాన్యం అంతా సమకూర్చుకున్నాడు. उसमें पूरा जाके उसका जो भी తన फसल आया ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, उसका प्राण से इस तरह నా किया, ప్రాణమా. ये मेरे प्राण। ఎవరితో చెప్పుకుంటున్నాడు? किससे कह रहा है? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. हाँ, वो अपने मन से कहता నా है, ప్రాణమా, ये मेरे मन, తిను, खाइए, త్రాగు, वो पिए, సుఖించు. आप वो सुख पाए। ఇట్లా అనుకుంటుండగా इस तरह ऐसा जब जब सोचते ఒక समय స్వరం వినబడతా ఉంది, उनको एक आवाज सुने आए, వెర్రివాడ. ये मूर्ख है। ఏమంటున్నాడు? क्या कह रहा है? వెర్రివాడ. ये मूर्ख। ఈ పేరు ఎవరికి లేదే, ओके? ఈ పేరు ఎవరికి లేదే, ये नाम किसी को भी नहीं है। ఈ పేరు నాకెందుకు పిలుస్తా ఉన్నాడు? ये नाम से मुझे क्यों बुलाता ఈ है? స్వరం నాకు వినబడతా ఉంది. ये आवाज मुझे आ रहा है। ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? किसके बारे में पूछ रहे हैं? వెర్రివాడ. ये मूर्ख है। చూశాడు. देखा है। ఏమంటున్నాడు తెలుసా దేవుడు? प्रभु क्या कहता है मालूम है क्या? నీ హృదయంలో అలా ఏలనుకుంటున్నావు. आपको ये आपका मन में ऐसा क्यों सोच रहा है? ఈ రాత్రి నీ ప్రాణము అడిగితే इस रात को आपका प्राण मांगने से నువ్వు సంపాదించింది, जो आप कमाया, నువ్వు కూడబెట్టింది, जो कुछ आप इकट्ठा करके रखा నీ है, తరముల ఆస్తి या आपका पीढ़ी पीढ़ी आने तक कोई संपत्ति ఏమైపోతుంది? क्या होता है? కాబట్టి ప్రియమైన వారలారా, इसलिए प्रियो, కలిగినది దేవుని కొరకు కాక इसलिए जो कुछ है वो प्रभु के लिए తన ప్రాణము కొరకు, తన సుఖాన్ని కొరకు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. हाँ, वो अपने प्राण के लिए, अपने सुख के लिए, वो भोगने के लिए वो चाहा है। దేవుడు హెచ్చరించినాడు. परमेश्वर ने मुझे चेतावनी दिया। రెండవ ధనవంతుడు ఉన్నాడు. दूसरा धनी है 16వ అధ్యాయం. 16 अध्याय में, దినము సుఖపడేవాడు, वो दिन में सुख पाता था, చక్కని బట్టలు, अच्छा वस्त्र पहनता था, అద్భుతమైనటువంటి మరి సంచారం. वो अद्भुत रीति से वो जो फिरता था। తన యొద్ద ఒక దరిద్రుడు, उसके पास एक कंगाल था, అతని పేరు లాజరు. उसका नाम लाजर है। ఇతని పేరు ధనవంతుడు, इसका नाम धनी है, పేరు రాయబడలేదు. उसका नाम लिखा नहीं है। ఇతడు దరిద్రుడు, ये कंगाल है, పేరు రాయబడింది. नाम लिखा गया है। ఇక్కడ ఇద్దరిని మనం గమనించినట్లయితే ये दोनों को हम देखने से, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ये एक धनी है, एक कंगाल है। లాజరు దరిద్రుడైనప్పటికీ ये लाजर कंगाल हुआ तो भी ఆత్మీయతలో అంతస్తు కలిగిన వాడు. वो आत्मिकता में बहुत ऊंचा स्थान पे, శరీరముగా దరిద్రుడు గాని वो शारीरिक रूप से तो कंगाल है, ఆత్మీయ విషయంలో वो आत्मिक रूप से అంతస్తులో ఉన్నవాడు. वो ऊंचे स्थान पे है। ఇదే ధనవంతుడు यही धनी, శరీర సంబంధంలో ధనవంతుడు గాని वो शारीरिक रूप से वो धनी था, ఆత్మీయతలో దరిద్రుడు. वो आत्मिकता में कंगाल था। ప్రియమైన వారలారా, प्रियो, ఒక దినం వచ్చింది, एक दिन आया, ధనవంతుడు చనిపోయినాడు, वो ये धनवान भी मर गया, దరిద్రుడు చనిపోయినాడు. कंगाल भी मर गया, రూట్లు మారిపోయాయి. दोनों का रास्ता बदल गए। భూమి మీద ధనవంతుడు ఏమైనాడు? అక్కడ పాతాళంలో ఉన్నాడు. हाँ, इस पृथ्वी पे धनवान है, किधर है? वो पाताल में है। భూమి మీద దరిద్రుడు పరలోకంలో ఉన్నాడు. ये जो पृथ्वी पे वो जो कंगाल है वो स्वर्ग राज में है, అంటే పరదేశులో. यानी कि परदेश में है। పరదేశు అబ్రహాము రొమ్ము అని చెప్పొచ్చు. वो परदेश कहने से अब्राहम का चाहते कुछ, అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు. अब्राहम का चाहते के साथ लग के रहे। ఇతడు కన్నులెత్తి చూచినప్పుడు ये आंख उठा के देखने से ధనవంతుడికి నెమ్మది లేదు. ये धनवान को इसको किसी भी तरह से కాలుతున్నాడు, वो जल रहे उधर, శరీరం కాలిపోలేదు, उसका शरीर जला नहीं, నోరు అరగపోతా ఉంది, उसका मुंह सूख रहा है, गला నీళ్లు सूख रहा है, లేవు. पानी नहीं है భూమి మీద इस पृथ्वी पे। సమృద్ధిగా నీళ్లు తాగినాడు, बहुत पानी, కావలసినటువంటి నీరు जो తెప్పించుకున్నాడు, चाहिए वैसा पानी తను पिया। సుఖించినాడు. वो वहाँ पे सुख पाया। దరిద్రునికి అది లేదు. वो दरिद्र को దేవుని नहीं। దగ్గర క్షేమం పొందుతున్నాడు, वो प्रभु के पास वो ఇతను యాతన పడుతున్నాడు. ये यहाँ पे बहुत दुख उठा रहे। అయితే అక్కడ కళ్ళు తెరిచినప్పుడు जब यहाँ पे आंखें खोलने के తన बाद భవిష్యత్తు గుర్తొచ్చింది. उनका उनका भविष्य याद आया। ప్రభువా, నాకు నలుగురు సహోదరులు ఉన్నారు, ये प्रभु, मेरे मेरे 4 भाई है, నా స్థానంలోనికి వాళ్ళు రాకూడదు. मेरी जगह पे वो लोग नहीं आना। అప్పుడు కళ్ళు తెరిచినాడు ఇతను. ये जब उसने अभी उसका आंख खोला है, తన తమ్ముల గురించి ఆలోచిస్తున్నాడు, उसका भाइयों के बारे में सोच रहा తన है, అన్నల గురించి ఆలోచిస్తున్నాడు. उनके भाइयों के बारे में सोच रहे हैं। వాళ్ళు ఈ స్థలానికి రాకూడదు वो लोग इस जगह पे नहीं आना है। అంటే इसका मतलब పాతాళంలో ఉన్నటువంటి వాడు పాతాళంలోనికి ఎవరు రాకూడదని కోరుకుంటున్నాడు. जो पाताल में है और दूसरे लोग भी पाताल में नहीं आना, ऐसा वो पुकारता है। అయితే लेकिन ఈ నలుగురికి సువార్త చెప్పాలి. ये चारों को सुसमाचार बताना। తండ్రి, ये पिता, నీ దగ్గర ఉన్నటువంటి లాజరును आपके पास जो लाजर है నా उनको, నాలుకను చల్లార్చుటకు మొదట రమ్మని చెప్పు. मेरे जीप को ठंडा करने के लिए पहले आने के लिए कहो। అట్లా నా నాలుకను చల్లార్చి, मेरे जीप को ठंडा करके, నా హృదయంలో ఒక బాధ ఉంది, मेरे मन के अंदर एक बोझ है, నా సహోదరులు ఉన్నారు, मेरे भाई लोग हैं, వారికి उनको సువార్త చెప్పడానికి పంపించు. उन्हें सुसमाचार बताने के लिए भेज देना, ఎందుకంటే వాళ్ళు ఈ స్థలానికి రాకుండా. क्योंकि वो लोग इस जगह में नहीं आना। ప్రియమైన వారులారా, प्रिय लोग,
మనం ఈ లోకంలో हम इस संसार में జాగ్రత్తగా ఉండాలి. सावधानी से रहना, అన్నీ ఉండొచ్చు, सब कुछ हो सकते ప్రభు हैं, కొరకే ఉండాలి. प्रभु के लिए रहना, సమస్తం ఉండొచ్చు, हमारे पास सब कुछ हो सकता సమస్తం ప్రభు కొరకే ఉండాలి. है, सब कुछ प्रभु के लिए रहना, అన్నీ చేయొచ్చు, सब कुछ कर सकते ప్రభు हैं, కొరకే చేయాలి. प्रभु के लिए करना, వీటి యందు మనం నిలకడ కలిగి ఉండాలి. इस सब विषय में हम स्थिर हो रहना. అయితే ఈ విషయంలో इस विषय में మనం చదువుకున్న లేఖన భాగం, जिस भाग में हम पढ़े हैं, ఒక వ్యక్తి ఉన్నాడు, एक मनुष्य है, అతని పేరు ధనవంతుడు, उसका नाम धनवान है, అతని పేరు రాయబడింది, उनका नाम लिखा है, అతని పేరు జక్కయ్య. उनका नाम जक्का है. అతడు ఎక్కడున్నాడు? वो किधर है? ఎరికో పట్టణం. एरिको का शहर में है. ఎరికో అనగా एरिको नगरी में है. దేవుడు శపించబడిన పట్టణం. वो परमेश्वर मुझे माफ किया उस शहर అటు పట్టణంలో ఇతడున్నాడు. उस नगर में ये है. దేవుడు ఆ పట్టణం గుండా వెళ్ళవలసి వచ్చింది. परमेश्वर वो शहर में से जाना पड़ा. అయితే ఇతనిలో ఉన్నటువంటి మంచి మనస్సాక్షిని బట్టి इसके अंदर जो अच्छा इसका अंतरात्मा అతని దాటి వెళ్ళలేకపోతా వచ్చినాడు. वहाँ उसको उंगल के नहीं जा पाया. అతనిలో కొన్ని మంచి లక్షణాలు మీకు చూపెడతాను. उसके अंदर कुछ अच्छे गुण भी है. 19వ అధ్యాయం, वहाँ वो లూకా సువార్త 19వ అధ్యాయం लूका समाचार 19 अध्याय 3వ వచనం. 3 वचन. యేసు ఎవరైనా చూడగోరెను. वो यीशु को कौन है ये देखना चाहता ఇది అతని జీవితంలో మొట్టమొదటి తలంపు. ये उसका उनका जीवन सबसे पहला ఈయనందరినీ బాగు చేస్తున్నాడు. ये सब कुछ ठीक కన్ను లేని వారికి కన్నులు ఇస్తున్నాడు, जिसे आंखें ने उसे आंखें दे గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, रहा है, जो अंधे है उसको आंखें दे रहा అంగహీనులకు కాళ్ళు ఇస్తున్నాడు, है, जिसे पैर ने उसको पैर दे रहा చేయలేని వారికి చెయ్యి, है, जिसे हाथ ने उसे हाथ दे रहा है, చనిపోయినటువంటి వారిని పాడిముట్టు లేపుతున్నాడు, जो मरे हुआ उसको కుష్ఠరోగులు బాగవుతున్నారు, जो कोड़ी है वो కుటుంబాలను కడుతున్నాడు. वो परिवार बांध रहे हैं. ఈయనెవరో నేను చూడాలి. ये कौन है मुझे देखना, ఆశ కలిగింది, ये मुझे आशा है. ఎవరో చూడగోరినాడు. ये कौन है देखना అది चाहता, మొదటి తలంపు. वो सबसे पहला विचार. రెండవది ఏంటి? दूसरा क्या है? ఇక్కడ గమనించినట్లయితే यहाँ पे देखने से 4వ వచనం. चौथा वचन. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టు ఎక్కెను. जब यीशु मसीह उस मार्ग में आने वाला था इसलिए वो उससे पहले दौड़ के वो गुलेर का पेड़ पे चढ़ गया. 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, जब यीशु उस जगह पे पहुंचा तो उस दृष्टि करके ऊपर से कहा, हे जक्का हट कर जल्दी उतर गया क्योंकि आज का दिन मैं तेरे घर पे रहना अवश्य है. ఎవరైనా చూడాలని కోరేవాడు మొదట చూస్తాడు. कोई भी देखना चाहता सबसे पहला देखता है. అయితే ఇక్కడ రివర్స్ అయింది. यहाँ पे उल्टा हो गया. మేడి చెట్టు ఎక్కాడు. ये गुलेर का पेड़ चढ़ा. కారణం ఏంటంటే అతడు పొట్టోడు. क्योंकि कारण क्या है? वो गेडा यानी कि नाटा था. ఆ మనుషులందరి మధ్యలో అతను చిన్నోడు గనక, वो सब लोगों के बीच में वो बहुत नाटा గట్టివాడు था. గనక, वो बहुत गिड्डा था करके దారిని వచ్చే ప్రభును చూడలేక वो रास्ते मार्ग में आने प्रभु को नहीं ఆ देख దారిని పక్కన మేడి చెట్టుని ఎక్కాడు. वो रास्ते के बाजू में गुलेर का पेड़ को चढ़ा. ఆ మేడి చెట్టు దేన్ని చూపెడతా ఉందంటే, वो गुलेर का पेड़ क्या बताता है? పైన బాగుంటుంది కానీ ऊपर अच्छा रहता है, లోపల పురుగులు ఉంటాయి. उसके अंदर कीड़े रहते అలాంటి చెట్టునే కోరుకుని ఎక్కాడు. हैं. ऐसा पेड़ कोई चाह के चढ़ा. అలాంటి స్వభావం ఇతనిది అయినప్పటికీ उस तरह का स्वभाव इसका हुआ था. పైన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ऊपर अच्छा विचार నేను है. ఈయనను చూడాలని ఆశ కలిగి हाँ, ये कौन है उन्हें देखने के लिए మేడి आशा. చెట్టు ఎక్కినాడు. गुलेर का पेड़ चढ़ा. యేసు ప్రభు వచ్చినప్పుడు यीशु मसीह आया. యేసు ప్రభు కన్నులు పైకెత్తి यीशु मसीह ऊपर दृष्टि करके జక్కయ్య కిందికి దిగి, जग गया नीचे आओ. ప్రేమైన వారులారా, प्रियो, హృదయంలో మంచి తలంపు, हृदय मन में अच्छा विचार है. దేవుని చూడాలని కోరుకున్నవారు, प्रभु को देखना चाहा. ఈ దేవుడు ఎలాంటి వాడు రుచి చూడాలని కోరినవారు, ये प्रभु परमेश्वर कैसा है ఈ దేవుడు నాకు కావాలని కోరుకున్న వారిని ये परमेश्वर मुझे चाहिए करके चाहा. దేవుడు దాటిపోయేవాడు కాదు. परमेश्वर आगे बढ़ने वाला नहीं है. ఎందుకంటే ఆయన హృదయములు నెరిగినవాడు, क्योंकि हमारा मन को ఆయన తలంపులు నెరిగినవాడు. हमारे विचारों को पहचानने యోహాను సువార్త 2వ అధ్యాయం यूहन्ना का सुसमाचार 2रा अध्याय. దేవుని వాక్యము परमेश्वर का वचन యోహాను సువార్త 2వ అధ్యాయం यूहन्ना का 2रा अध्याय 24-25 వచనాలు. 24 और 25 वचन. అయితే యేసు అందరిని ఎరిగినవాడు क्योंकि प्रभु यीशु ने अपने आप को सब कुछ जाना, కనుక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు. इसलिए जो अपने आप को पर जो ఆయన మనిషిని అంతర్యం ఎరిగినవాడు वो मनुष्य का अंतरात्मा को जानता గనుక ఎవడను మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. है. इसलिए कोई भी मनुष्यों के विषय उन्हें गवाही नहीं కాబట్టి దేవుడు అంతర్యం నెరిగినవాడు. वो परमेश्वर हमारा अंतरात्मा को जानता है. నువ్వు ఎక్కడ మూలన కూర్చున్నా, आपकी किसी कोने पे ఏ దూరదేశ ప్రాంతంలో నీ మనసులో అనుకున్నా, किधर आप दूर दूर రహస్య స్థలాల్లో నువ్వు అనుకున్నా, रहस्य स्थलों में అది आप దేవునికి వినబడుతుంది. वो प्रभु को आवाज सुना. అలాంటి గొప్ప దేవుడు ऐसा महान परमेश्वर ఎక్కడో కుటుంబం ఇంట్లో తన జీవితము ప్రభువును చూడాలని ఆశపడిన వాడు, ये अपना परिवार में अपना प्रभु को देखना चाहा. బహిరంగంగా మేడి చెట్టుకి ప్రభువును చూడాలని ఆశ కలిగిన వాడు वो खुले मन से वो गुलेर का पेड़ चढ़ के प्रभु को देखना ఆ चाहा. చోటుకు వచ్చినప్పుడు जब उस जगह आने के बाद యేసు ప్రభు కనులెత్తి చూచి, यीशु मसीह दृष्टि ऊपर करके ఆ చూపుకి అర్థం ఏంటంటే, उसका वो उस नजर का मतलब क्या నన్ను है? చూడాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా, आप मुझे देखना चाहा ना. ఇదిగో చూడు. ये देखो देखिए తను జక్కయ్య కనబరుచుకున్నాడు. वो अपने आप को जकैस को दिखा लिया. యేసుక్రీస్తు ప్రభు తను తాను జక్కయ్య కనబరుచుకున్నాడు.
అన్నాడు. मसीह अपने आप को जक्कई को प्रकट कर लिया। జక్కయ్య త్వరగా దిగు, जक्कई नीचे जल्दी हट के आ जा। నేడు నేను నీ ఇంట ఉండవలసినది, आज का दिन में तुम्हारे घर में रहना अवश्य है। నేడు నేను నీ ఇంట ఉండవలసినది. आज का दिन आपके घर में बसना अवश्य है। ఆలస్యం చేయలేదు, वो देर नहीं किया, కిందికి దిగినాడు. वो तुरंत ही आया नीचे। ప్రేమైన వారలారా, प्रिय प्रभु, రెండో భాగం ఏంటంటే दूसरा भाग क्या है? 6వ వచనం. छठा वचन, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. वो नीचे जल्दी से हट के उनको आनंद से उन्हें स्वीकार किया। ఆయనను చేర్చుకునే అనుభవంలోనికి వచ్చాడు. उनको अपने घर लेने के अनुभव में आया। చూడాలనే ఆశ देखने के लिए आशा తన జీవితంలో తీరిపోయింది. उसका जीवन में खत्म हो गया। రెండవది, दूसरा, దేవుడు రావాలని కోరుకున్నప్పుడు जब प्रभु आना चाहा తన ఇంటిలోనికి, उनके घर में, తన హృదయంలోనికి उनके मन में, రానివ్వడానికి ఇష్టపడ్డాడు. अन्य के लिए चाहा। దేవుడు బలవంతంగా నీ జీవితంలోనికి రాడు. परमेश्वर जबरदस्ती आपका जीवन में नहीं आया। దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? परमेश्वर क्या बात करता ఇదిగో है? తలుపు చాటున ఉండి నేను తలుపు తడుతున్నాను. ये मैं दरवाजे के पास खटखटा रहा हूं। ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే कोई भी मेरी आवाज सुन के अपना द्वार నేను వాని खोलने से, హృదయంలోనికి వస్తాను. मैं उनके मन में आऊंगा, నేను నిన్ను हृदय में రక్షించ आऊंगा। నేను నీ కొరకే ప్రాణం పెట్టాను. मैं तुम्हारे लिए प्राण दिया है, నువ్వు నా కొరకే ఎందుకు జీవించవు? आप मेरे लिए क्यों नहीं जीवन కొట్టడు, वो हम नहीं मारेगा, నిన్ను ఇబ్బంది పెట్టాడు, आपको वो कुछ भी నిన్ను नहीं करेगा, నష్టపరచడు. नष्ट नहीं पहुंचाएगा। నిన్ను ప్రేమతో పిలిచే దేవుడు, वो आपको प्रेम से बुलाएगा, ప్రేమతో నిన్ను కౌగిలించుకునే దేవుడు प्रेम से आपको गले నీ लगाएगा। హృదయం అనే వాకిలి తడుతున్నాడు. आपका मन के द्वार को నీ खोल వాకిలి देता है। తీస్తే आप द्वार నేను నీతో खोलने కూడా వచ్చి భోజనం చేస్తాను. से, मैं आपके साथ आके ఎంత वहीं మంచి भोजन దేవుడు करूं। అండి దేవుడు. इतना अच्छा परमेश्वर है। ఈనాడు ఒక సహాయం చేస్తే अगर आज के दिन कोई నా వలన సహాయం పొందిన నువ్వు ఇంత స్థితిలో ఉన్నావు. वो सहायता पाए हो, आप उसकी स्थिति నాకు में, మర్యాద ఇవ్వవా? आप मुझको इज्जत నన్ను नहीं देते, చేర్చుకోవా? मुझे नहीं स्वीकारते क्या? ఖండితంగా చెప్తారు, आप निश्चित रूप से బాధ పెడతారు, वो दुख ఇబ్బంది పెడతారు, वो वहाँ पे दुख उठाते, జీవితంలో నెమ్మది లేకుండా చేస్తాడు. वो उसका जीवन నీ भर కొరకే में ప్రాణం పెట్టినటువంటి ప్రభు आपके लिए प्राण दिया प्रभु, ప్రేమతో అడుగుతున్నాడు. प्रेम से पूछे, నేను నీ యొద్ద मैं आपके पास, నీ హృదయం వద్ద నిలబడి मैं आपके मन నీ के द्वार తలుపు के पास, తడుచున్నాను. मैं खटखटा रहा हूँ। నువ్వు సంతోషంతో తలుపు తీస్తే आप आनंद से द्वार खोलने से నీ ఇంటికి వస్తాను. आपके घर पे आऊंगा। అయితే लेकिन జక్కయ్య తన హృదయం తన వాకిలు తెరిచాడు. जब आपका मन आपने उनका द्वार खोल दिया, దేవుడు తన జీవితంలోనికి రావడానికి లేట్ చేయలేదు. परमेश्वर उनका जीवन में आने के लिए देर నీ नहीं किया। జీవితంలో కూడా ఇంకా దేవునికి దూరంగా ఉంటే अगर आपका जीवन अब तक आप जो प्रभु से दूर हो, ధనవంతుడు అండి, నా ये तो धनी है जी, సమస్తం ఉంది, इनके पास सब कुछ है। ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్, ये चुंगी लेने वाला ఎంతగా సంపాదించుంటాడు. कितना ये आपका कमाया रहेगा, అయితే लेकिन తన తుచ్చమైన వాడని ఎరిగినాడు. वो नीच करके जान के। అయితే ఇంకొక ధనవంతుడు జ్ఞాపకం చేస్తాను. और एक धनी को याद दिलाता हूँ, యోబు ధనవంతుడు, अय्यूब भी धनी था। భూమిపైన అతని వంటి వాడు ఎవడూ లేడు. इस संसार में उसके से धनी कोई नहीं था। దేవుని చూసినప్పుడు जब प्रभु की ओर తన देखा, జీవితం ఏమైపోయింది? उनका जीवन क्या हो गया? యోబు గ్రంథం अय्यूब का पुस्तक గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం देखो, प्रभु का वचन में 42వ అధ్యాయం 42 अध्याय 5-6 వచనాలు నేను చదువుతాను, తర్వాత నువ్వు చదువు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. मैंने कौन सा सारा समाचार सुना था, परंतु अब मेरी आंखें तुझे देखती है, इसलिए मैं अपने आप पर घृणा आती है कि मैं भूल उसके राख और पश्चाताप करता हूँ। ఈ ధనవంతుని విషయంలో इस धनी का विषय में, ఈ ధనవంతుని విషయంలో इस धनी का विषय में స్నేహితులు వచ్చి ఎంతో మంది బాధించినారు. यहाँ पे मित्र लोग आके बहुत उसे दुख दिया, తన భార్య బాధించింది. उसका पत्नी भी उसे बहुत तिरस्कार నువ్వు किया। ఏమి దేవుని సేవ చేస్తున్నావయ్యా? कौन सा प्रभु को सेवा करते ఒళ్ళంతా కురుపులే. हैं? आपका आंख पूरा पूरा भी आपको ఆ దేవుని దూషించి నువ్వు చచ్చిపోంటుంది. वो प्रभु को निंदा करके आप मर जाओ कहती है। ప్రేమైన వారులరా, प्रिय परमेश्वर, స్నేహితులు వచ్చి अब उनके उनके లెక్కలేని ఇబ్బంది మాటలు वो अनगिनती उनको ఆయన సహించినాడు. अब वो फिर भी रुका ऐसा ही। అయితే వారికి నెమ్మది కలుగుడు ఒక మాట చెప్పాడు. लेकिन उनको समाधान करने के लिए एक बात, సహోదరులారా, हे मेरे भाइयों, మీ స్థితిలో నేను నింటే आपके जगह में मैं होता तो నేను మీ మాదిరి మాట్లాడిందను. मैं भी आपके जैसे ही बात నేను करता। దేవుని ప్రేమించిన వాడను, मैं प्रभु को प्रेम నేను किया। మీ క్షేమమే కోరుతున్నాను అన్నట్టుగా मैं మాట్లాడతాడు. तुम्हारा भला ही चाहूंगा करके ऐसा बात అలాంటి యోబు उस ऐसा अयूब ప్రభును చూడగానే जब ప్రభును చూడగానే प्रभु की ओर देखने से, తన కన్నులతో చూసినప్పుడు जब अपनी आंखों से देखा तो తను అసహించుకున్నాడు. वो अपने आप को बहुत दुख ఎందుకు उठाया। ప్రభా ఈ ఎంత నాకు? ये क्यों प्रभु ये सब मुझे, ఈ ధనం ఎందుకు? ఈ ఐశ్వర్యం ఎందుకు? ये पूरा सा संपत्ति और ఈ దరిద్రత నాకెందుకు? ये दरिद्रता क्यों मुझे? ఇన్సర్ట్ చేసుకుంటున్నాం కదా, आप हम इंसर्ट करते हैं ना, ప్యాంట్ వేసుకుంటున్నావు. पैंट डालने के बाद దేనికి వేసుకుంటున్నావు? మట్టికి వేసుకుంటున్నావు. क्या किस लिए आप डालते हैं? ये
షర్ట్ తొడుక్కుంటున్నావు, आप शर्ट पहनते हैं, దేనికి వేసుకుంటున్నావు? किस लिए पहनते हैं? మట్టికి వేసుకుంటున్నావు. या आप ये मिट्टी के लिए डाल रहे हैं? పౌడర్ కొడుతున్నావు, సబ్బు రాసుకుంటున్నావు, దేనికి కొడుతున్నావు? ये साबुन लगा रहे, पाउडर लगा, మట్టికి. ये आप ये मिट्टी के నువ్వు लिए, చేసేదంతా మట్టికే చేస్తున్నావు. आप जो कुछ कर सब मिट्टी के నిన్ను लिए। ప్రేమించిన వాడు నమ్మకమైన వాడు, जो प्रेम आपको, जो प्रेम की आप ఈ परमेश्वर భూమి में మీద నీ विश्वास होता క్షేమం కోరేవాడు నీ ప్రభు. है। इस पृथ्वी पे आपका भला चाहने वाला అతనికి ఈ परमेश्वर। మట్టిని అప్పగించకపోతే अगर आप इस मिट्टी को सौंपा नहीं నువ్వు तो, దినమున సజీవుడిగా ప్రభు దగ్గర కనబడలేవు. अगर आप एक दिन जीवित रूप से प्रभु के पास కాబట్టి नहीं दिख మానవుడు అలంకరించుకునేది మట్టికి. पाए, इसलिए मनुष्य अपने आप को सिंगारित मानव करना मिट्टी के मट्टीवाड़ो। लिए। मनुष्य मिट्टी का है, అసహించుకో. और उससे उसको पर तो आप ఎందుకు ప్రభు ఈ జీవితం क्यों चाहिए मुझे प्रभु? ఎవరి నుంచి వచ్చింది నాకు ఇది? ये जीवन मुझे किससे ఏ आया? దేవునికి దూరంగా ఉన్నా నేను? मैं कौन सा प्रभु के दूर నన్ను हूँ? సృష్టించిన దేవునికే కదా. मुझे उसने सृजन किया ఎవరైతే నా परमेश्वर, కొరకు ప్రాణం పెట్టారో जो कोई मेरे लिए प्राण दिया, ఆ ప్రభు కొరకే జీవించలేకపోతున్నాను. हम उस प्रभु के लिए मैं नहीं जी पा ఈ रहा हूँ। మట్టి శరీరంతో ఎంతుంటే ఏం లాభం? ये मिट्टी का शरीर कितना हुआ तो నన్ను क्या నేను అసహించుకుంటున్నాను. उसके उसे में बहुत असह्य गुजर रहा దుమ్ములో ధూళిలో పడి है। ये धूल और तुम में పశ్చాత్తాపడుతున్నాను. प्रायश्चित कर रहा है। ప్రభుని చూసినప్పుడు ఆ స్థితికి దిగజారాడు. जब प्रभु को देखा तो उतना नीचे तक गिर गया हो। కాబట్టి इसलिए ఒకప్పుడు మాటలు, एक समय में बात, స్నేహితుల మాటలు పొడవుపడ్డాయి, वो जो उनके मित्रों के द्वारा बातों की తన तरह दुख భార్య उठाया, మాటలు పొడవుపడ్డాయి. अब पत्नी के बात की तरह दुख उठाया। దేవాది దేవుడు కొన్ని నష్టాలు కలిగించినప్పుడు తన హృదయం నొచ్చుకుంది. जब परम प्रधान परमेश्वर के द्वारा कुछ नष्ट आया तो अपने मन में खेद हुआ उसे। బయట అందరికి బాగా కనబడుతున్నాడు. ये बाहर दिखने के लिए सबको अच्छा दिखता ప్రభు है। కనపంచినప్పుడు जब प्रभु दिखा है, సచ్చినవాడుగా పడి ఉంటాడు. जब मरा हुआ जैसा था। ప్రేమైన వారులారా, प्रिय परमेश्वर మన के बच्चे, జీవితం అదే. हमारा जीवन वही है। రెండవది दूसरा 9వ అధ్యాయం, 9वां अध्याय, యోబు గ్రంథం 9వ అధ్యాయం. अय्यूब का पुस्तक 9वां अध्याय। ఇంకా దేని విషయం అసహించుకుంటున్నాడు అతను? और कौन सा विषय में वो अपने आप को तुच्छ जान रहा है? ఇంకా ఏ విషయంలో తను అసహించుకుంటున్నాడు? और कौन सा विषय अपने आप को खेद? 9వ అధ్యాయం 31వ వచనం. 9वां अध्याय 31 वचन, अय्यूब का 9 का 31। నీవు నన్ను గోతిలో ముంచెదవు, అప్పుడు నేను నా సొంత అవసరములకై అసహ్యుడు నగుదును. तभी तो तू मुझे गड्ढे में डाल दिया होगा, तो भी मेरे वस्त्र भी मैं घृण करेगा। మన సొంత వస్త్రాలు, मेरे खुद के वस्त्र, मेरे वस्त्र, మనుషులు కనబడకుండా మన జీవితంలో కలిగిన వస్త్రాలు, जो मनुष्य को न देखे हुए हमारे जीवन में पाए वस्त्र, దేవునికి లోబడిన వస్త్రాలు, जो परमेश्वर का अधीन में रहे ఇతరులను वस्त्र, నొప్పించే వస్త్రాలు, ये परमेश्वर को दुख देने ఇతరులను वाला, బాధించే వస్త్రాలు, दूसरों को दुख देने वाला वस्त्र, ఇతరులను దూషించే వస్త్రాలు, दूसरों को दूषण करने वाला वस्त्र, దేవునికి దూరంగా ఉండే వస్త్రాలు, परमेश्वर से दूर रहा उस वस्त्र, వాటి విషయం అసహించుకున్నాడు. उस विषय में वो तुच्छ जाना है। కారణం कारण क्या है? దేవుని వస్త్రాలు, దేవుడిచ్చే వస్త్రాలు తాను ధరించుకోవాలని ఇష్టపడతావు. जो प्रभु देने वाला वस्त्र को वो पहनना चाहता है। ప్రేమైన వర్లారా, प्रिय परमेश्वर के बच्चों, దేవుడు परमेश्वर లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. इस संसार में जो लोग हैं उनको प्रेम, మంచిదే, ధనమునుట మంచిదే, और वो सब ठीक है, अच्छा है, ఐశ్వర్యవంతుడైనట్టు మంచిదే. वो धनवान होना अच्छा ही है। నువ్వు ప్రభులో కూడా ఐశ్వర్యవంతుడు కావాలి. आप प्रभु में भी धनवान बनना, ప్రభులో కూడా నువ్వు ధనవంతుడుగా ఉండాలి. प्रभु में भी आप धनवान रहना। దాని కొరకే దేవుడు వెయిట్ చేస్తున్నాడు, उसके लिए प्रभु आप राह देख ఎదురు रहा చూస్తున్నాడు. है, राह देख रहा है, మంచిది. अच्छा है। అయితే लेकिन ఎరుకలో ఉన్నటువంటి జక్కయ్య అనే ధనవంతుడు यरीको में हो जक्कया को उस धनी के पास ప్రభు కొరకై తన ఇండ్లు వాకిలి తెరిచినప్పుడు, प्रभु के लिए अपना घर और अपना मन खोलने తన వాకిలి తెరిచినప్పుడు, जब अपना द्वार खोला, ప్రభు తన ఇంటిలోనికి వచ్చేటప్పుడు जब प्रभु उनके घर पे आने के बाद में ప్రజలు చూశారు. वहाँ पे देखा है, ఏమనుకున్నారు తెలుసా ప్రజలు? लोग क्या सोचे मालूम है क्या? ఈయన ये क्या है? చదవండి, వినపడుతుంది. आप पढ़िए उसे, లోక సువార్త 19వ అధ్యాయం. लुक सुमाचार 19 अध्याय। ప్రజలు ఏమనుకున్నారు? लोग क्या सोचे हैं? 7వ వచనం. 7वां वचन, అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ద బస చేయవలెనని సనుగుకొనిరి. यह देखकर सब लोग कुड़कुड़ कर कहने लगे कि ये पापी मनुष्य के यहाँ उतरा है। సనుగుడు వినపడతా ఉన్నాయి. ये लोग गुनगुना रहे थे, ఇంతవరకు వినపడలేదు. अभी तक नहीं सुना है। ఎవరన్నా ఏమని అనుకోని, कोई कुछ भी कहो, నేను చేయాల్సింది చేస్తాను. जो कुछ मैं करना वही करूंगा। ఒక మనిషి దగ్గర 4 గింతలు వసూలు చేశాడు. एक मनुष्य के पास मैं चौगुना మన సాక్షి నొప్పించబడలేదు. वो अपना मन को कुछ नहीं हुआ उसको, ఇతరులను బాధించినాడు. दूसरों को दुख दिया, వారు ఇచ్చేంత వరకు వారిని నొప్పించినాడు. जब तक वो न दिया उन्हें छोड़ा వారి దగ్గర नहीं, ఎన్నో కలెక్ట్ చేసినాడు. उनके पास बहुत पैसा लिया, మనసాక్షి పని చేయలేదు. वो उनका अंतरात्मा कुछ नहीं ఇక్కడ बोला। మనసాక్షి పని చేస్తాం. यहाँ पे अंतरात्मा बोल रही है। మనుషులు చూసి చనుక్కున్నప్పుడు जब मनुष्य को देख के उसे कुड़कुड़ा తన रहा హృదయం చలించిపోయింది. है, जब उनका मन में ఎక్కడి నుంచి खेद వచ్చింది ఈ హృదయం అతనికి? होता है, ये मन हृदय मन कहाँ से आया? కేవలం యేసు ప్రభును చూచడం ద్వారా, केवल यीशु मसीह को देखने की वजह యేసు से, ప్రభును తన హృదయంలో చేర్చుకోవడం ద్వారా यीशु मसीह को अपना मन में लेने की, हृदय ఈ में लेने మంచి की वजह మనస్సాక్షిని తన చోటు చేసుకుంది. से, ये अच्छा अंतरात्मा अपना मन में आया, उसको నిలబడ్డాడు. ऐसा खड़ा हो गया। ప్రభువా అని పిలిచాడు. ये प्रभु ऐसा बुलाया, అందరికీ కలిగి చూశాడు. सबके ओर देखा है, ప్రభువా, ये प्रभु
ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను मैं किसी पास भी मैं अन्याय रीति से लिया हूँ, ఒకటికి నాలుగింతలుగా వారికి చెల్లిస్తాను. एक का हिसाब में मैं चौगुना दूंगा क्या? నా ఆస్తిలో భాగం ఇస్తున్నాను. मेरे संपत्ति में भाग देता हूँ। ప్రేమైన వారులారా, ఇంతకంటే ఆస్తిపరుడైన देखो, हाँ देखो, इससे भी महान धनी है परमेश्वर। యేసయ్య అంటే ఎవరు అనుకున్నారండి? यीशु मसीह की सोच कौन తన सोचे? కనుసైగ చేసే ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి దేవుడు, उनके नजरों से सारे संसार को वो शासन करने वाला తన परमेश्वर, నోటి ఊపిరి చేత భూమిని తుడిచివేసే దేవుడు, अपना अपना श्वास से पूरा संसार को मिटाने वाला परमेश्वर, ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు. ऐसा महान बलवान ఆయన परमेश्वर। పరలోకమందు ధనవంతుడే, वो स्वर्ग में धनी है, భూమి మీదను ధనవంతుడే. ये पृथ्वी पे भी धनी है। అయితే దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా. लेकिन प्रभु का अनुग्रह को आप जानते ఆయన हैं ना? ధనవంతుడై ఉండియు वो धनवान होके भी మీరు ధనవంతులు కావాలనని आप धनवान होने के మన लिए నిమిత్తమైన దరిద్రుడైనాడు. हमारे वजह से वो कंगाल बन गया। ప్రేమైన వారులారా, प्रिया प्रभु के ఆయన बच्चों, దరిద్రుడని చిన్న చూపు చూస్తున్నావా? हाँ वो कंगाल, वो दरिद्र है कि आप ఆయన उनको మనల్ని कमी देख रहे వెతుక్కుంటా हैं। వచ్చినాడని నువ్వు సంఘానికి రావడానికి లేట్ చేస్తావా? वो हमें ढूंढ के आ रहे करके आप मंडली में आने के लिए देर పాటలు कर रहे అయిపోయినాయి అనుకుంటావా? हैं। आप वहाँ पे गीत खत्म हो सोच रहे ఆరాధన వర్తమానం అయిపోయినాయి అనుకుంటావా? हैं। आराधना का मैसेज खत्म हो सोच रहे నేను हैं। ఆరాధించలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటావా? मैं आराधना नहीं किया इसलिए मैं क्यों जाना ఎందుకంత నిర్లక్ష్యం మనకు? क्यों उतना हम लोग प्रभु के विषय में ప్రేమైన వారులారా, దేవుని యొక్క గొప్పతనం గొప్పది. प्रभु जी, प्रभु का जो महानता बहुत बड़ा है। భూమి ఇలాంటి అంటే భూమి అంటే దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తా ఉంది. हाँ, ये जो पृथ्वी है प्रभु के बच्चों का प्रत्यक्ष करके देख रहे हैं। కాబట్టి భూమి పైన పాపం చేసేవారు అనేకులైనప్పటికీ इस पृथ्वी में पाप करने वाले बहुत से लोग हैं, फिर भी వాళ్ళందరినీ దేవుడు తుడిచిపెడితే నేను దేవుని పిల్లలను చేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటా ఉంది భూమి. उन सबको मिटा देने से प्रभु के बच्चों को लेना चाहता है। इस రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది, ఇంటికి చదువుకుందాం. हाँ, रोमियो का पुस्तक 8वां अध्याय में स्पष्ट रीति से लिखा है। కాబట్టి ప్రియమైన వారులారా, భూమి కూడా సహించడం లేదు. इसलिए देखो, जो इस पृथ्वी भी हमें नहीं सह रहा అందుకే है। మనస్సాక్షి కలిగిన వారు దేవుని దగ్గరికి వస్తున్నారు. इसलिए जो अंतरात्मा से बात कर रहे हैं उस लोग प्रभु के पास आ रहे हैं। దేవుని చూడాలని ఇష్టపడుతున్నారు, जो प्रभु को देखना चाहते हैं, దేవుని చేర్చుకోవడానికి ఇష్టపడతా प्रभु ఉన్నారు. को अंदर लेना चाहते हैं। అప్పుడు మన జీవితంలో క్షేమం. जब हमारे जीवन में भला होता है, ఈ మనస్సాక్షి ఈ మనిషిలో పనిచేసింది. इस अंतरात्मा उस मनुष्य में काम किया। గద్దింపుతో బ్రతుకుట కంటే वो ताड़ना दे के जीने से भी మనస్సాక్షితో బ్రతుకుట మంచిది. जो अंतरात्मा जो कहती है उस बात सुन के ఈ जीना बहुत మనస్సాక్షితో మనం బ్రతుకుట ద్వారా अच्छा। ऐसा अपना मन के अंतरात्मा से जीने ఒక को సహోదరుడు దగ్గర అవుతాడు, एक भाई अपने पास निकट आता है। సంఘంలో క్షేమం ఉంటుంది, ये मंडली में भला अच्छा होता है। ఒకరికొకరుగా పురుగొల్పు ఉంటుంది, एक दूसरे के में సమకూర్చబడతాం. सब लोग हम लोग ఈ మనస్సాక్షి ద్వారా ये अंतरात्मा की वजह से, ఎవరి కొరకైతే ప్రభు ప్రాణం పెట్టాడో जिसलिए तो प्रभु प्राण दिया है, ఆ మనిషిని మనం అభ్యంతరపరచము, उस मनुष्य को हम लोग कुछ नहीं ఆ कहते हैं। మనిషిని మనం చేర్చుకునే వారంగా ఉంటాం. उस मनुष्य को हम स्वीकारते हैं। ఒక వ్యక్తిని అపవాది యొక్క మనసు విడిచిపోయింది. एक मनुष्य के अंदर से शैतान छोड़ के चला गया। అయితే ఆ మనుషుడు ఎంటీ ఖాళీగా ఉన్నాడు. अभी वो मनुष्य रिक्त है, खाली है। అయితే విడిచిపోయినటువంటి అపవిత్ర ఆత్మ अभी वो छोड़ के गया, वो जो शैतान కొన్ని దినములు అక్కడక్కడ తిరుగుచు कई दिन उधर इधर मंडराते हुए ఏమనుకునిందంటే, वो क्या सोचते हैं मालूम है क्या? నేను విడిచి వచ్చినాను కదా, मैं छोड़ के आया ना, ఆ యొక్క మరి ఇండ్లు ఖాళీగా ఉంటే अगर वो घर अगर खाली నేను మళ్ళీ పోయి చేరుతాను అనుకో. मैं फिर जाके उसमें उधर जाऊंगा के। మరి ఖాళీ చేయబడినటువంటి ఇంటిలో जब खाली किया वो घर में ఎవరో ఒకరు చేర్చబడితే कोई भी अगर आके उसमें बसा तो అది రాదు. वो नहीं आता है। అయితే అది అపేక్షతో ఉంది. लेकिन उस इच्छा से वो शैतान बैठा रहता है। విడిచిపోయినటువంటి అపవిత్ర ఆత్మ, वो छोड़ के गया हुआ वो सब अपवित्र आत्मा, విడిచిపోయినటువంటి ఇంటి మీద ఆశ కలిగి ఉంది. जो छोड़ के गया उस घर के ऊपर आशा रखा है। అది నీరు లేని చోట తిరుగుతా ఉంది. वो जिधर पानी नहीं वहाँ पे वो घूम रहा है। నీరు లేనంటే యేసు ప్రభు లేని చోట. ये बिना पानी का मतलब जिधर यीशु मसीह नहीं है, యేసు క్రీస్తు ప్రభు కలిగి ఉన్నటువంటి చోట నుండి వదిలి, ये जिधर यीशु मसीह है उस जगह से छोड़ के, అంటే ఈ వదిలిపెట్టినటువంటి ఇంటిలో యేసు ప్రభు ఉండాలి. यानी कि छोड़ के गया उस घर में यीशु मसीह रहना। ఇది నీరు లేని చోట తిరుగుతా ఉంది. ये जिधर पानी नहीं उधर घूम रही है। అంటే నీరు యేసు క్రీస్తు ప్రభును చూపెడతా ఉంది. మొదటి యోహాను 5వ అధ్యాయంలో రాయబడింది, ఆయన నీటిగాను రక్తముగాను మరి ఇంకోటి ఆయన వచ్చినటువంటి విధాలు 3 విధాలుగా ఉన్నాయి. చూద్దాం చూడండి దేవుని వాక్యం. देखो परमेश्वर का యోహాను మొదటి యోహాను 5వ అధ్యాయం. पहला यूहन्ना का पुस्तक, ఆయన 3 రకాలుగా భూమి మీదకి వచ్చాడు. वो 3 तरह से इस पृथ्वी पे आया। 5వ అధ్యాయం
7-8 వచనాలు రాయబడి ఉంది. पहला यूहन्ना 5वां अध्याय उसमें 7 और 8वां वचन में लिखा है అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు. ये कि आत्मा और पानी और सब गवाही देती है। కాబట్టి నీళ్లు లేని స్థలాల్లో తిరుగుతున్నటువంటి ఇది और वो जिधर पानी नहीं उधर घूम रहा है, ये నీళ్లు లేని స్థలాలు जिधर पानी नहीं उधर అపవాదిని చూపెడుతుంది. उधर शैतान को बताता అంటే है, వారందరూ కూడా అపవాది అంధకార సంబంధమైన అధికారంతో కలిగి ఉన్నారు. यानी कि वो सब लोग दुष्ट आत्मा के వారి लोग हैं। హృదయములలో అంతా అపవాది నిండుకొని ఉంది. उनके मन में पूरा वो सही दुष्ट आत्मा रहती ఈ है। వదిలిపోయినటువంటిది ఖాళీగా ఉండకూడదు అనుకొని ये जिधर छोड़ के गए ఈ మనిషి దగ్గరికి తిరిగి వచ్చింది. ये मनुष्य में फिर से आया, చూసినప్పుడు ఖాళీగా ఉంది. जब आके देखा तो खाली है, మళ్ళా నేను విడిచిపెట్టిపోతానేమో అని मैं फिर से छोड़ के जाऊं करके తనతో కూడా 7 అపవిత్ర ఆత్మలు తీసుకొని వచ్చి చేరింది. वो आते हैं तो अपने साथ 7 और दुष्ट आत्मा को అతని लेकर आए। మొదటి స్థితి కడపడి స్థితి భయంకరమైనదిగా ఉంది. उसका पूर्व स्थिति उसके बाद का स्थिति से बहुत भयानक होता है, ఎందుకంటే क्योंकि మొదటిగా విడిచిపోయింది, पहला छोड़ के चला गया, తర్వాత 7 ఆత్మలతో సిద్ధపడి వచ్చింది. उसके बाद में 7 दुष्ट आत्मा को साथ में लेकर आया। మొదటి స్థితి కంటే पहला स्थिति से भी కడపడి స్థితి భయంకరంగా ఉంది. आखिरी स्थिति बहुत भयानक होता है। ప్రియమైన వారలారా, प्रियो, రానున్న దినాల్లో आने वाले दिनों में ప్రభును చేర్చుకున్న హృదయాలు जो प्रभु को स्वीकार किया లోకానికి చోటు ఇవ్వద్దు. और संसार को देख के आप जो मत మన देखना। జీవితంలో తిరిగి మనము రక్షింపబడలేం. हमारा जीवन फिर से उधार नहीं पाएंगे हम लोग। మనం పొందుకున్న ప్రభువును हम पाए वो प्रभु को సంపూర్ణంగా లోబడుట, पूर्ण रीति से हम మనస్సాక్షితో జీవించట అవసరం. हमारा जो अंतरात्मा जो कहते उस बात से सुन के अब जीना ఇదే మనస్సాక్షి కలిగినటువంటి ఈ వ్యక్తి यही अंतरात्मा पाए इस मनुष्य को, తన కలిగినటువంటి వాటిని విడిచిపెట్టడానికి वो जो पाया वो उसको पास ఎవరి ఎదుట ఒప్పుకుంటున్నాడు? ఈయన किसके पास जा रहा है? తాను కలగజేసిన సృష్టికర్త అయిన దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. उसे निर्माण किया वो सृष्टिकर्ता के पास जाके ఆయనకు ఆ విధంగా కనపడుతున్నాడు యేసు ప్రభు. उनको उस तरह दिख रहा है यीशु मसीह। ఈయన రాజు, ये राजा है, ఈయన రక్షకుడు, ये उद्धार ఈయన करता है, ప్రభు, ये प्रभु है, ఈయన సమస్తమునకు అధికారి. ये सब कुछ अधिकारी है, सबके లోబడినాడు. ऊपर उसको आगे उनका ఈయన अधीन हो। ముందర నావన్నీ తుచ్చమైనవి అనుకున్నాడు. हाँ, इनके सामने मैं नीच हूँ, तुच्छ समझा। రాజుల అధికారులు లోబడ్డారు ప్రభువుకు. राजा और बहुत बड़े राजा लोग प्रभु के पास आके నేనెంతటి వాడను मैं कौन सा मनुष्य, సాగిలపడి वो दंडवत करके ప్రజలు తను అనుకున్నటువంటి ఆ సనుగులను తుడిచివేసుకున్నట్టుకు लोग जो सोचे उसके ऊपर वो पूरे ఏదైతే అన్యాయంగా ప్రజల నుంచి తీసుకున్నాడు जो कुछ अन्याय रीति से लोगों से लिया, ఒకటికి 4 గింతలుగా ప్రకటించాడు. एक का 4 गुना वो प्रकट किया, తన ఆస్తులో భాగం ఇచ్చినాడు. ये उनके संपत्ति में भाग दिया, తను ఊరట చెందినాడు. बाद में वो तसल्ली पाया। ప్రేమైన వారలారా, దానికి ఫలితం ఏంటి? उसका फलित उसका प्रतिफल क्या है? ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, 9వ వచనం. प्रभु क्या कह रहा है? देखो 9वां वचन, లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. लूक समाचार 19 अध्याय का 9वां वचन। అందుకు 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 అంటున్నాడు దేవుడు. అందుకు इसलिए यीशु मसीह ने कहा इस घर में, इसलिए కొన్ని మాటలు 2 పదాలను కలిపే అవును, గాక, కాబట్టి, ఎందుకు ఇలాంటి మాటలు లోతైన అనుభవాలకు తీసుకెళ్తాయి. कई शब्द बाइबल में दो बार लिखा रहता है। ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు పెళ్లి కొడుకును చూడడానికి వెళ్ళారు. एक परिवार में पति पत्नी एक दूल्हा को देखने को गए थे। అతని గురించి విని ఇంటికి వచ్చినారు. उनके बारे में सुन के घर पे आए। వాళ్ళు అనుకుంటున్నారు ఇంట్లో वो घर पे इस तरह बात करे, అందరూ బాగున్నారు, सब लोग अच्छे हैं, పెళ్లి కుమారుడు బాగున్నాడు, वो दूल्हा अच्छा है, గాని लेकिन అంటే అర్థం ఏంటి? उसका मतलब क्या है? ఆ మాట చాలా లోతుకు తీసుకెళ్తాం. उसका मतलब वो बात बहुत అంటే వాళ్ళు క్వశ్చన్ మార్క్ అక్కడ పెట్టారు. वहाँ पे एक प्रश्न रखा है, అంటే ఆలోచింపజేశారు. वहाँ पे विचार रखा है। అంటే వారి యొక్క ఆ యొక్క కల్చర్ వాళ్ళని ఆలోచింపజేసింది. उनका जो उस समय में वो सब बात पे विचार करने को कहा। అంటే గాని फिर भी అనే మాట లోతుకు తీసుకెళ్తాం. ये फिर भी बात है ना, हमको ఇక్కడ కూడా అందుకు అని ఎందుకు యేసుప్రభు అంటున్నాడు? यहाँ पे इसलिए అతడు సమర్పించుకున్న సమర్పణను బట్టి, जो अपने आप को समर्पित किया, జనులు సనుకున్నటువంటి సనుగును బట్టి, लोग उसके ऊपर गुनगुना रहे, తాను వారి ఎడల మనసాక్షి విషయమై उनके विषय में अंतरात्मा తను తాను పరిష్కరించుకోవాలనుకుని ఇష్టపడ్డాడు. वो अपने आप को सही बनाना ఇది चाहा। దైవిక జీవితానికి ముఖ్యమైనటువంటి లక్షణము. ये दैविक जीवन के लिए प्रमुख लक्षण है। అందుకు యేసు అంటున్నాడు, इसलिए यीशु मसीह कहता है, ఇతడు నా అబ్రహాము కుమారుడే. ये भी अब्राहम का एक पुत्र है। ప్రియమైన వారలారా, प्रियो, అబ్రహాము ద్వారా अब्राहम के द्वारा సకల లోక మనుషులకు ఆశీర్వాదం వచ్చింది. हर मनुष्य जाति को आशीष मिला है, ఎందుకంటే क्योंकि సమర్పణ లేకపోతే ఆశీర్వాదం రాదు. अगर समर्पण नहीं है तो आशीष नहीं అబ్రహాము తన కుమారుని అర్పించడానికి దేవుని మాటకు లోబడిచ్చాడు. मिलेगा। अब्राहम अपना पुत्र को समर्पित करने के लिए प्रभु का ఆ बात सुन के సమర్పణ ద్వారానే आया। वो समर्पण की वजह से నీ సంతానము సర్వలోకంలో వ్యాపించుండగా आपके संतान को पूरे संसार पृथ्वी पर आगे बढ़ेगी। వారి మధ్యలో ఉండే అన్ని జనులు ఆశీర్వాదం పొందుతారని రాయబడింది. उनके जो वो अन्य लोग
के बीच में रहेंगे वो लोग भी आशीष पाएंगे, ऐसा कहा। అట్లు దేవుని పిల్లలు చెదిరినుడి ద్వారా इसलिए प्रभु के लोग उधर उधर फैल गए, इसलिए వారి నోటి నుండి మాటలు అక్కడ ఇక్కడ పడి మన వరకు వచ్చాయి. हाँ, उनके वो मुंह से निकले बात उधर इधर गिर के हमारे पास आए। మన ముందు ఉన్నటువంటి దైవజనులు हमारे सामने जो प्रभु के लोग, వారు ప్రభువును విడిచిపెట్టి తిరగలేదు. वो प्रभु को छोड़ के नहीं गए, ప్రభుకి ఇష్టంగా జీవించడానికే వారు కోరుతా वो వచ్చినారు. प्रभु का मन के अनुसार जीने के लिए वो గలతీయులకు రాసిన పత్రిక गलतियों का पुस्तक, 2వ అధ్యాయం. गलतियों का पुस्तक 2रा अध्याय। దేవుని వాక్యం మన దగ్గరికి రావడానికి प्रभु का वचन हमारे पास వారి आने, జీవితాలు త్యాగం చేశారు. और उनका जीवन को त्याग किया, వారి ప్రాణం ఫలంగా పెట్టారు. वो उनका प्राण को भी त्याग दिया लोग। గలతీ 2వ అధ్యాయం 5వ వచనం. गलतियों का पुस्तक 2रा अध्याय। సువార్త సత్యం మీ మధ్య ఉన్నట్లు మేము వారికి ఒక్క గడియను లోబట్టుకుని ఒప్పుకునలేదు. ये घड़ी भर के भी उनके अधीन होने हमने नहीं माना, कि इसलिए कि सुसमाचार सच्चाई तुम पर बनी रहे। కాబట్టి దేవుని సత్య సువార్త మన వరకు వచ్చేంత వరకు इसलिए प्रभु का सुसमाचार हमारे पास आने तक వాళ్ళు సమర్పించుకొని वो अपने आप को समर्पित करके, దేవుడికి సమర్పించుకొని प्रभु को समर्पित करके కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని जो कुछ उन्होंने पाया वो ఇది దేవుని వలననే కానీ మరొకటి వల్ల కాదని ये प्रभु के द्वारा ही होएगा, किसी और ఆ से नहीं సువార్త होता కొరకు తన ప్రాణాలు అర్పించినారు. है। वो सुसमाचार के लिए अपना వారు प्राण తినడానికి देता కూడా కనీసం వారికి వసతి లేదు. है। और उनको कम से कम खाने के వారి लिए జీవితాలు అట్లా బ్రతికినారు. वो लोग जीवन में ऐसा जीवन అట్లా బ్రతికి మనల్ని వారు ఓదారుస్తూ వచ్చినారు. उस तरह वो जीवन बिता के हमें वो మనల్ని लोग అట్లా బ్రతకమని చెప్పట్లేదు కానీ వారు वो लोग हमें इस तरह जीवो करके కలిగిన సువార్తను మీరు చేత పట్టుకొని जो सुसमाचार पाए उसे విన్నదాన్ని బట్టి జీవించండి. आप उसकी ना अनुसार जीवन बिताए। ఇలాంటి వారు తండ్రి తల్లి వలె ఉంటా వచ్చినారు. या ऐसे लोग माता पिता के जैसा తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక. पहला తెస్సలోనియన్ का पुस्तक, ఎట్లా ఉంటా వచ్చినారు ప్రజల మధ్య వారు? वो लोगों के बीच में సువార్త భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వారు ఎట్లా బ్రతుకుతా వచ్చినారు? ये सुसमाचार जो पृथ्वी पे लाया वो कैसा जीते आया, మనం గమనించినట్లయితే और हम देखने से మొదటి తెస్సలోనీయులకు 2వ అధ్యాయం पहला తెస్సలోనియన్ का पुस्तक 2रा अध्याय 7వ వచనం. 7वां वचन। అయితే సన్నమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటమి. परंतु जिस तरह माता अपने बालकों के पालन पोषण करती है, वैसे ही हम भी तुम्हारे भीतर रहकर कोमलता से दिखाई है। 11-12 వచనాలు. 11 और 12 తన రాజ్య మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమించుచు, తండ్రి తన బిడ్డల ఎడలను నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. तो तुम जानते हो कि जैसा पिता अपने बालकों के साथ व्यवहार करता है, वैसे ही भी मैं तुम्हारे साथ एक उपदेश करते हैं। సువార్త తెచ్చినారని వారి ఇష్టానుసారంగా మన మీద ప్రభువులై వారు ఉండలేదు. वो लोग सुसमाचार लाया करके हमारे ऊपर अपने मन के अनुसार वो लोग వారు नहीं తండ్రి సువార్తను మన మధ్యకు తీసుకుని వచ్చి है। वो लोग पिता बन के हमारे बीच में सुसमाचार ला के వారు తండ్రుల వలె మన ఎద్ద నడుచుకున్నారు. वो पिता के जैसा हमारा बीच में चले, తల్లుల వలె మనల్ని ఆదరించినారు. माता के जैसे हमें आदर किया। మీరు రాకపోతే మాకు నెమ్మది ఉండదు, आप नहीं आए तो हमें अशांति नहीं रहती, మీరు వస్తేనే మాకు నెమ్మది. आप आए तो हमें अच्छा लगता है। తెస్సలోనీయులకు రాసిన పత్రిక తెస్సలోనియన్ का पुस्तक, వారనే మాట वो लोग कहने वाला बात, హృదయాన్ని స్పందించి వేస్తుంది. हाँ, वो मन को छू जाता है। అదే 2వ అధ్యాయం 19వ వచనం. वो 2रा अध्याय 19 वचन। ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడి యందు సమయమున ఆయన ఎదుట మీరే కదా. हाँ, भला हमारा आशा आनंद और बड़ाई का मुकुट क्या है कि हमारे प्रभु यीशु मसीह सम्मुख में आने के समय ही होगा। మేము సువార్త లోకానికి తెచ్చిన हम सुसमाचार संसार में మీ लाए, మధ్య మేము గర్వంగా ప్రవర్తించలేదు. आपका बीच में हम लोग घमंड से नहीं रहे, తల్లి వలె తండ్రి వలె బ్రతికినాం. माता या पिता के जैसा जिए। ఎందుకు మీ ఎడల ఈ విధంగా ఉన్నామంటే क्यों आपके बीच में మీరు రక్షించబడిన వారైతే మీరే కదా మాకు అక్కడ సమృద్ధి క్షేమం. अगर आप उदार पाए तो आप ही ना हमारे మా लिए ఆస్తి మీరే, हमारा संपत्ति आप మా ही है। సంపద మీరే. हमारा संपत्ति आस्ति మీ వలన మాకు కలగబో మహిమ బహుమానం, आपके द्वारा हमें मिलने वाले जो इनाम है तो మా వలన నీకు కలగబో బహుమానం అంత గొప్పది. हमसे आपको मिलने वाला फल इतना महान అట్లా ఒకరికొకరు వారు గణపరుచుకుంటా వచ్చినారు. और एक दूसरे को आदर करते हैं। సువార్తను అట్లా లోకంలోనికి తెచ్చినారు. इस तरह सुसमाचार संसार में लाए। ఏమైనా వారులరా, प्रियो, నేను ఆ విషయంలో ఏంటి? आपका और हमारे विषय में क्या है? నిద్రపోతున్నాం. हम सो रहे हैं। ప్రపంచంలో బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు, इस संसार में बाहर क्या हो रहा है ఏమి జరుగుతా ఉందో మనకు తెలియదు. बाहर क्या हो रहा है हमें नहीं వింటే मालूम। మన రోమాలు రొక్కపెట్టుకుంటాయి. अगर सुना तो మనకు తెలియకుండానే ఏమంటే జరిగిపోతున్నాయి. हमें नहीं मालूम बहुत चीज। క్రైస్తవుడని తెలిస్తే నష్టం ఉంది. अब मसीह का आदमी ఈ मालूम చివరి దినాల్లో మనం బలం పొందకపోతే, ये आखिरी दिनों में हम ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ये आखिरी दिनों में यीशु मसीह को अपना खुद का उद्धार మన జీవితం లోకంలో పాడు చేసుకుంటాం. हमारे जीवन इस संसार में नष्ट करेंगे। దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. प्रभु हमसे बात कर रहा है। దేవుడు నీ కొరకై వేచి ఉండగా, प्रभु आपके लिए राह देख रहा है। దేవుడు నీ ఇంట్లోనికి రావడై ఉండగా, प्रभु आपके घर में आना के నీ హృదయంలోనికి రానై ఉండగా, आपके मन में आने के लिए चाह रहा నీ है। హృదయం తెరచుటకు నువ్వు
అలక్ష్యం చేయొద్దు. आपका मन का द्वार खोलने के लिए देर मत करना. నీ హృదయం ప్రభు కొరకు తెరిచి ఉంచడానికి నువ్వు నిర్లక్ష్య పెట్టద్దు. आपका मन प्रभु के लिए खोलने के लिए आप देर मत करना. ప్రభు నా హృదయంలోనికి రా, प्रभु जी मेरे मन में आइए. ప్రభు చేయి వేసి प्रभु का हाथ रखे. ఇతడు నా అబ్రహాము కుమారుడు. ये भी अब्राहम का पुत्र है. అబ్రహాం ద్వారా अब्राहम के द्वारा ఆశీర్వాదం వచ్చింది. अब्राहम की वजह से आशीष आया. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ వచ్చింది. यीशु मसीह के द्वारा उद्धार आया है. ప్రేమైన వారలారా, प्रियो, సమర్పణ విషయంలో దేవుడు నీ వలన నా వలన కోరుకునేది हम समर्पित करने के विषय में आप అనేకులు ప్రభువులోనికి రావట కొరకే. बहुत से लोग प्रभु में आने के लिए ఈయన సమర్పణ, इनका समर्पित తన కుటుంబంలోనికి రక్షణ వచ్చింది. उनका वो परिवार में उद्धार आया है. యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిలోనికి వచ్చాడు. यीशु मसीह अपना घर पे आया है. మరి మన జీవితం ఏంటి? हमारा जीवन क्या है? నశించిపోవారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. हम लोग नष्ट होके जाने वाले ढूंढ के నీ प्रभु కొరకే में వచ్చాడు ఆయన, आपके लिए आया. నీ కొరకే వచ్చాడు. आपके लिए आया. వాళ్ళ కొరకు వచ్చినాడు, ఆయన వారికి అనుకోవద్దు. उनके लिए आया, वो उनका प्रभु ने ऐसा मत सोचना. వారు రక్షించబడ్డారు, వారే అనుకోవద్దు. वो उनके लिए वो लोग उद्धार पाए, वो उनका ही ऐसा मत सोचना. వారికి రక్షించబడ్డారు, వారికి వాక్యం ఇచ్చినాడు అనుకోవద్దు. वो लोग उनको उद्धार दिया, उनको वचन दिया. వారు రక్షించబడ్డారు, వారికి ఆరాధన నేర్పించినాడు అనుకోవద్దు. वो लोग उद्धार पाए और उनको आराधना सिखाया. వారు రక్షించబడ్డారు, వారికి ప్రార్థన నేర్పించినాడు అనుకోవద్దు. वो लोग उद्धार पाए, उनको प्रार्थना सिखाया, ऐसा मत सोचना. వారందరూ ఏకమవుతారు, నా పని నేను చేసుకోవాలనుకోవద్దు. वो सब लोग एक होंगे, मेरे काम मैं कर लूंगा, ऐसा मत దేవుడు सोचना. మనందరినీ పరలోక రాజ్యంలో చూడాలని మొదటగా ఇక్కడ సిద్ధపరిచినాడు. सब परमेश्वर हम सबको स्वर्ग राज्य में देखने के लिए हमें सबको इधर तैयार कर रहा है. లూకా సువార్త 19:10. लूका समाचार 19:10. నశించిన నీ జీవితం नाश हो आपका जीवन को, రక్షించడానికి, आप उद्धार पाने के लिए. రక్షించబడడానికి యేసు ప్రభు వచ్చాడు. हम लोग उद्धार पाने के लिए यीशु मसीह आए. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9 पहला తెస్సలోనికీయులకు का पुस्तक 5 మనం నశించిపోవటం కాదు, యేసుక్రీస్తు ప్రభు వలన రక్షణ పొందుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. हम इसी कारण हम मरने के लिए नहीं, इस जगत में प्रभु से हमें सब मिलकर उनके साथ जाए, इसलिए प्रभु आए हैं. ఆయన శరీరం మన మధ్య ఉంది. उनका शरीर हमारे बीच में है. నీ రక్షణ కొరకు ఆయన శరీరం నలగొట్టబడింది. आपका उद्धार के लिए उनका शरीर कुचला गया. ఆయన తన శరీరం పగలగొట్టుకుని, उनका शरीर को उनको तो ఎట్లా పగలగొట్టబడింది? कैसा मारा गया? ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు जब उनको ముళ్ళు कोड़ी से मारा तो भी, ముళ్ళు శరీరంలో గుచ్చబడి जब वो काटे शरीर में जो चुभने के ఆయన శరీరము పేట్లుగా లేచి వచ్చింది. वो टुकड़े टुकड़े निकल के आया. దండంతో కొట్టినప్పుడు जब वो छड़ी से ఎముకలు విరిగిపోయినాయి. उनका हड्डी टूट गए. ఆయన యొక్క శరీరం అంతా उनका शरीर पूरा పచ్చడైపోయింది. पूरा कुचल गया. ప్రేమైన వారలారా, బహిరంగంగా ఆయన బాగా కనపడినాడు. प्रिय वो बाहर ऊपर देखने से ఆయనను अच्छा పెట్టిన హింసలను బట్టి जो हिंसा उनको తన मिला, స్థానం ఎముకలు తన స్థానం తప్పిపోయినాయి. वो जो हर एक हड्डी अपना जगह छोड़ కండరాలు ఊడి భూమి మీద పడ్డాయి. बहुत से महसूस निकल के जमीन पे गिर गया. ఆయన తలలో దాదాపు 6 అంగుళాలు దూసుకుపోయింది. उनके सर में कम से कम 6 इंच का कांटे चुभ गए. ఆ ముళ్ళు బ్రెయిన్ కు తగిలి उस कांटा जाकर उनको मेंदू को लग के, తన తండ్రితో మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడలేకపోతా वो जो पिता से बात करने वाले बात में भी सही बात नहीं कर पाया. ప్రియమైన వారలారా, प्रियो, ఇక్కడ సుఖంగా ఉన్నాం. इधर हम शांति నీ से, వెనక శ్రమ అనుభవింపబడింది. आपका पीछे दुख उठाया गया. నీ వెనక క్రయం అప్పగించబడింది. आपका पीछे बहुत क्रय నీ కొరకు క్రయం చెల్లించబడింది. आपकी भी त्याग दिया गया. నువ్వు కూర్చున్న చోటు సామాన్యమైనది కాదు. जो जिस जगह में आप बैठे हो कोई ఈ साधारण పరలోక మరి ఈ మందిరంలోనికి రాగలుగుటకు ఆయన రక్తము కారణమైంది. आप इस मंदिर में आने के लिए उनका लहू कारण बन गया. హెబ్రీయులకు రాసిన పత్రిక, इब्राहिम और उनका पुस्तक, ఆయన రక్తం ద్వారానే మనకు ద్వారం తెరవబడింది. उनके लहू के द्वारा हमें द्वार मार्ग मिला है. द्वार చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. देखिए, उस बात को हम याद करेंगे. దేవుని వాక్యము प्रभु का वचन में 10వ అధ్యాయం 19-20 వచనాలు 10वां अध्याय, उसमें 19 और 20 वचन. నేను చదువుతాను, తర్వాత సహోదరుడు చదువుతాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. इसलिए ये भाई, जब भी हम यीशु मसीह के लहू के द्वारा उस नए और जीवित मार्ग से हम पवित्र स्थान में प्रवेश करने ले, तो हियाव से आ गए, जो उसे पर्दे अर्थात शरीर में उसे होकर इसलिए अभिषेक किया गया है. రక్షించబడిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. जो उद्धार पाए उनके लिए प्रभु को धन्यवाद. రక్షించబడిన వారు जो उद्धार नहीं पाए हैं, ఈ మందిరంలోనికి వచ్చి కూర్చొని ఉంటారే, आप इस मंदिर में आके बैठे हैं ना, వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. उनसे प्रभु बात कर रहा है. ఎట్లొచ్చింది నీకు ఈ ప్రవేశం? आपको इस प्रवेश कैसा मिला? ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టారు? कौन लाके इधर बिठाया आपको? ఏ మనస్సాక్షి నిన్ను కూర్చోబెట్టారు? कौन सा अंतरात्मा आपको लाके लेके बिठाया? భార్య భర్తను తీసుకొచ్చాడా? पति पत्नी को लाया क्या? భర్త భార్యను या తీసుకొచ్చాడా? तो पति पत्नी को लाया? భార్య భర్తలు పిల్లల్ని తీసుకొచ్చారా? पति पत्नी बच्चों को లేదే. लाया? नहीं इतना. ఎవరి హృదయం వారిని
ప్రేరేపించింది. उनका हर एक हृदय ఇక్కడికి రాగలుగుటకు కారణం యేసు ప్రభువు రక్తము. इधर आने के वो इधर आने का कारण प्रभु यीशु मसीह ఆయన का लहू ప్రతి పాపిని కడిగి పవిత్రపరిచినాడు. है। वो हर एक पापी को धो के पवित्र बनाया। యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలోనికి వచ్చి కూర్చుంటున్నారు. यीशु मसीह इस समय में आके बैठा है। అబద్ధం ఆడే మనుషులు ఇద్దరు ఉన్నారు. वो झूठ बोलने वाले बीच लोगों के बीच में नहीं వాళ్ళు रहता। ఎవరు? वो कौन है? కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं నేను పాపమే చేయలేదు. मैं पाप नहीं किया। మొదటి యోహాను 1వ అధ్యాయం. पहला यूहन्ना का एक का ये पहला अध्याय पहला ఇద్దరు మనుషులను చూసి ముగించుకుంటాం. दो मनुष्य को देख। మొదటి యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. पहला यूहन्ना 1:10। మనము పాపం చేయలేదని చెప్పుకున్న యెడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము. यदि हम पाप नहीं किया तो हम उन्हें झूठा ठहराते हैं। మనం పాపం చేయలేదని చాలాసార్లు చెప్పుకుంటాం. हम पाप नहीं किए हम बहुत बार कहते हैं। ఒక చోటుకి వెళ్ళా एक बार एक जगह पे मैं गया हूँ పరిచర్య కొరకు. सेवा पे। బ్రదర్ నేనేం పాపం చేయలేదు, भाई मैं कुछ पाप नहीं किया, ఒక్క అబద్ధం తప్ప. एक झूठ के अलावा। అబద్ధం గురించి నీకు తెలుసా? वो झूठ के बारे में तुम्हें मालूम है? దేవుడు ఏం రాసి పెట్టాడో తెలుసా నీకు అబద్ధం గురించి? झूठ के बारे में प्रभु क्या लिखे रखा मालूम है क्या? అబద్ధంకు దూరంగా ఉండు. झूठ के लिए दूर रहना। అబద్ధాన్ని ప్రేమించొద్దు. झूठ को प्रेम मत करना। అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించొద్దు. हाँ झूठ को प्रेम करके उसे దాన్ని ప్రేమించి జరిగించిన వారంతా బయట ఉంటారు. हाँ जो उसके ऊपर प्रेम करके जो उसको निभाते वो बाहर అది నరకమే గాని పరలోకం కాదు. वो नरक ही हो, कोई स्वर्ग राज नहीं मिलेगा। కాబట్టి इसलिए నేను పాపం చేయలేదని చెప్పుకోవద్దు. इसलिए मैं पाप नहीं किया ऐसा मत कहना। నువ్వు నీ కొరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అబద్ధికునిగా చేసిన వాడు అవుతున్నావు. जो आपके लिए आया यीशु मसीह को आप झूठा ठहराते हैं। రెండవ గుంపు दूसरा झूठ है మొదటి యోహాను 5వ అధ్యాయం पहला यूहन्ना का 5वां अध्याय 10వ వచనం. 10वां वचन। దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. जो परमेश्वर को पुत्र पर विश्वास करता है वो अपने आप को गवाही रखता है, और जो परमेश्वर को विश्वास नहीं किया तो उसे झूठा ठहराता है। మొదటి గుంపు భయంకరమైంది అయితే पहला झुंड बहुत ఈ भयानक है, రెండో గుంపు భయంకరమైంది. ये दूसरा झुंड भी बहुत भयानक है। యేసుక్రీస్తు ప్రభువును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. यीशु मसीह के बारे में परमेश्वर ही నేను गवाही నా दे रहा है। కుమారుడైన యేసు ప్రభువును లోకానికి ఇచ్చాను. मैं मेरे पुत्र यीशु मसीह इस संसार को दिया। మానవుల పాప పరిహార్థం కొరకై मनुष्य का पाप परिहार के लिए ఆయన శరీరం నుండి కార్చబడిన అమూల్య రక్తము उनका लहू के उनके शरीर में से बहाएगा పాపం बहुमूल्य నుంచి విడిపించుటకై लहू। पाप से हमको छुटकारा दिलाने పరిశుద్ధ స్థలంలో కూర్చునబెట్టుటకే पवित्र जगह में వారు बिठाने నా के लिए, మాటలు వినుటకే वो मेरे बात सुनाने के लिए, పరలోక రాజ్యం కొరకే. स्वर्ग राज के लिए। కాబట్టి అటు వారు ఏమనుకుంటున్నారు? इससे ऐसे लोग क्या सोच रहे हैं? ఆయన తండ్రిన దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మట్లేదు. और पिता परमेश्वर अपना पुत्र को नाकेंद्र दिया केस से प्रभु। गवाही मुझे वो నాకెందుకు యేసు ప్రభు? मुझे क्यों चाहिए यीशु मसीह? ప్రేమైన వారలరా प्रिय परमेश्वर के మన बच्चे, జీవం ఏపాటిది? हमारे जीवन के हमारे ఇంతలో ఉండు కొంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. हाँ अभी रह के थोड़ी देर ఏ దాన్ని బట్టి అతిశయిస్తాం మనం? किस विषय में घमंड कर रहे हैं? మన జీవం ఏమన్నా చిరస్థాయిగా ఉంటుందా? हमारा जीवन क्या हमेशा के लिए रहने वाला है क्या? स्थिर మన रहने वाला? జీవితం ఏమన్నా రాయి వంటిదా? हमारा जीवन क्या पत्थर के जैसा మన है क्या? జీవితం మన జీవం రాయి వంటిదా? हमारे जीवन क्या हमारे प्राण के पत्थर के నీటి जैसा? బుడగ వంటిది. ये पानी का बूंद के जैसा है। కాబట్టి నీటి బుడగ వంటిది. पानी का बूंद के जैसा है। త్రాసు మీద ధూళి వంటిది. ये धूल की समान है। తక్కడి తీసిన వాడు ఇట్లా బోలిచ్చి కొడతాడు ఫస్ట్. అంగటి నుంచి తక్కడి తీసిన వాడు మొదటగా ఏం చేస్తాడు? हाँ ये जो वजन करने वाला पहला उसे थोड़ा खटखटाता है। వాడు ప్రతిరోజు ఇట్లా కొడతాడు బోల్ వేసి. उसे पहला उसे खाली करता తుడవాడు. है। उसे वो తుడిస్తే వాడు వ్యాపారం పోతుంది. वो पोंछने से उसका व्यापार जाता है। కాబట్టి వాడు ఇట్లా బోల్లో కొట్టి తర్వాత పెడతాడు. वो ऐसा वो नीचे गिरा के वो నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది నీటి పైన? पानी का बूंद पानी को వెళ్తా ఉంటుంది. మనం ఇట్లా చూస్తాడుగా ఉండదు. हम देखते देखते वो निकल जाता है। ఎటువంటిదండి మానవుని జీవితం? कैसा है जो मनुष्य का जीवन? ఏమి సంపాదించినా ఏమి వెంట కట్టకపోతాం. कितना कमाए तो किधर लेके जाने భూమి वाले? పైన మనకు సంపాదన ఓకే. इस संसार पे इस పరలోకంలో సంపాదన కలిగి ఉండు. स्वर्ग राज में आप अपना कमाई నువ్వు ఇక్కడ ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. आप इधर भी धनी रहते हैं, భూమి మీద పరలోకంలో आप ఐశ్వర్యవంతుడిగా स्वर्ग ఉంటావు. में भी धनी होंगे। ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर ఆయన రక్తంలో తిని త్రాగుచున్నావు. उनका लहू ఆయన శరీరాన్ని కోరుకుంటున్నావు. उनके शरीर को चाह ఆయన रहे हैं, శరీరం ఆయన రక్తంలో తిని త్రాగుచున్నావు. उनका शरीर का उनका लहू और रोटी खा रहे हैं। ఇది నిష్ప్రయోజనమైన జీవితం. ये निष्प्रय जीवन है। ఈ బలహీనమైన శరీరానికి ये कमजोर शरीर के నీ लिए శరీరంతో కప్పు ప్రభువా. ये आपका शरीर से उसे దినదినము నీ స్వారూప్యంలోకి తీసుకురా. हर दिन आपका रूप में मुझे నేను ఈ परिवर्तन లోక करो। యాత్ర ముగిస్తే मैं ये संसार छोड़ दिया तो నీతో కూడా ఉంటాను. मैं आपसे रहूंगा। ఆ మధ్యలోనికి రావడానికి దేవుడు ऐसा जगह पे आने के लिए परमेश्वर మనకి ఎంతైనా కృపను అనుగ్రహించిన. हमको प्रभु अनुग्रह दिया है। ఆలోచిద్దాం. विचार करेंगे, అయోగ్యంగా తీసుకుందామా? हम लोग अयोग्य रीति से लेंगे क्या? వివేచింపక తీసుకుందామా? नहीं तो बहुत आसानी से लेंगे, नहीं तो యోగ్యంగా తీసుకుందామా? योग्य रीति से लेंगे क्या? అయోగ్యంగా తీసుకుందామా? बिना सोचे लेंगे क्या? ఎట్లా తీసుకుందాం మన జీవితంలో? हमारे जीवन में इसको कैसा लेंगे? ప్రేమైన వాళ్ళ ఇది
పరీక్షించుకునే సమయం. ये हम अपने आप परखने का समय है। ప్రభు కోసం సమస్తం త్యాగం చేశారు. प्रभु के लिए सब कुछ त्याग दिया है। మనం ఒక్క విషయంలో విడిపించుకోలేము. हम एक विषय में हम लोग वहाँ से नहीं छुड़ा पाते हैं। తప్పులు మాట్లాడటం విడిచిపెట్టలేము. हम गलत बोलना नहीं छोड़ सकते, అబద్ధములు చెప్పుట విడిచిపెట్టలేము. झूठ बोलना नहीं छोड़ सकते, ఇతరులను పొగడటం విడిచిపెట్టలేము. दूसरों को बड़ाई करने के विषय में नहीं छोड़ सकते, ఇతరులకు సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని వారి ఎదుట మాత్రమే మాట్లాడి పక్కకు పోవాలని ద్వేషించి మనసు మార్చుకోలేము. दूसरों को सामने एक बात करने का, बाजू में जाकर बात करना, उस विषय में भी हम वहाँ से नहीं छोड़ सकते। మన హృదయంలో ఎన్నో తలంపులు పడతాయి. हमारे मन में बहुत सारे विचार आते हैं। ప్రభువా నేను మనస్సాక్షిని బట్టి నిర్దోషినై ఉండాలి. हे प्रभु जी, मेरे अंतरात्मा को जिसे मैं నేను निर्दोष ఎదుట है, కనబడాలి. मैं आपके सामने ఇదిగో दिखूं, నేను విడిచిపెడుతున్నా. मैं इसे आज छोड़ देता हूँ। అలాంటి మనసు మనం కలిగిన వారమైతే उस तरह का मन हम पाया तो ప్రభుతో కూడా మనం ఉంటాం. प्रभु से भी हम रहेंगे। యుగాయుగంలో ప్రభుతో ఉంటాం. हम हमेशा प्रभु के ఈ साथ। లోకం తాత్కాలికమైనది. ये संसार को ఈ శరీరం తాత్కాలికమైంది. ये शरीर तात्कालिक है, ఇది విడిచిపెట్టవలసిన గడియ వస్తా ఉంది. ये छोड़ देने का समय आ रहा है। మనం ప్రభు పిల్లలం. हम प्रभु के बच्चे మనకు हैं, ధైర్యం. हमको हिम्मत है। ఈ లోకంలో ఉన్న వారికి భయం. ये जो इस संसारिक लोग पे डर रहता है, ధైర్యంగా ఉంటావా ధైర్యంగా ఉంటావా आप वो हिम्मत से रहेंगे क्या, आप डर के रहेंगे? భయపడుతూ ఉంటావా భయాన్ని విడిచిపెడతావా? आप डर के रहेंगे क्या, डर को छोड़ के रहेंगे? దేవుడు నీకే విడిచిపెట్టాడు. परमेश्वर ये आपके ऊपर छोड़ दिया। ఆలోచించి ప్రభు బలిలో పాల్పొందుతాం. विचार करके प्रभु का मेज में हाथ लगा डाला। దేవుడు ఈ వాక్యం దీవించును. परमेश्वर इस वचन को आशीष दे।